ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఆస్కార్ వేడుక ఇకపై యూట్యూబ్ లో స్ట్రీమ్ కాబోతోంది సార్. 1976 నుంచి అంటే దాదాపు 50 ఏళ్లుగా ఆస్కార్ వేడుకను ప్రసారం చేసే హక్కులు అమెరికాకు చెందిన ఏబీసీ కంపెనీ దగ్గరే ఉన్నాయి. 2029 నుంచి యూట్యూబ్ లో ఆస్కార్ వేడుక స్ట్రీమ్ కాబోతోంది. మీ కామెంట్స్. 2029 ఇది 101st ఆస్కార్ షో. 2028 will be the 100th షో. మీరు అన్నట్లు అమెరికాలో ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ అనే ఏబీసీకి రైట్స్ ఉన్నాయి. 50 years గా 5 దశాబ్దాలుగా వారే దీన్ని రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది అంటే దీనికి కారణం హౌ ద వరల్డ్ ఈస్ వాచింగ్ థింగ్స్. ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గారఫ్ స్టడీస్, వరల్డ్ వైడ్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది అంటే పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ టెలివిజన్. ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ నుంచి బయటకు వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి, యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లోకి మారిపోతున్నారు. సో టుడే ఓటీటీ ఈజ్ ఆల్మోస్ట్ టేకింగ్ అవే టీవీ. మీకు ఇప్పుడు మన దగ్గర ఆహా టీవీ లాంటివి కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. ఇప్పుడు తాజాగా నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ను కొనేస్తోంది. అంటే హాలీవుడ్ స్టూడియోస్ను, హాలీవుడ్ సినిమాలు ఇక నెట్ఫ్లిక్స్ లో వచ్చేస్తాయి. ఇక మీకు థియేటర్ దాని ఇప్పటికే మల్టీప్లెక్సెస్ అసోసియేషన్స్, ఈవెన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సో ఇది మా ఉనికికే ప్రమాదం వస్తుంది. నెట్ఫ్లిక్స్ డజంట్ బిలీవ్ ఇన్ థియేటర్ షోయింగ్. నెట్ఫ్లిక్స్ చెప్పేది అంటే థియేటర్లకు వెళ్ళి వేలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సబ్స్క్రిప్షన్ కట్టండి, few hundred rupees, మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని. సో అది కూడా ఫ్యామిలీ మంచిగా 5 కలిపి చూడొచ్చు అని. స్వీట్ కార్న్కు 200 రూపాయలు, సమోసాలకు 150 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని. సో అందువల్ల నెట్ఫ్లిక్స్ బిజినెస్ మోడల్ మా థియేటర్లని చంపేస్తుందని వాళ్ళు వణికిపోతున్నారు. సో మీకు తాజాగా నెట్ఫ్లిక్స్ కి డీల్ రాకుండా ట్రంప్ కూడా అడ్డపడ్డాడు. ఎందుకంటే పారమౌంట్ వాళ్ళు బిడ్డింగ్ వేశారు. $82.4 బిలియన్ పైన మీకు నెట్ఫ్లిక్స్ బిడ్డింగ్ వేస్తే $107 బిలియన్ పారమౌంట్ వేశారు. పారమౌంట్ బిడ్ లో జారెడ్ కుష్నర్ ఉన్నాడు. దాని ఫండింగ్ లో ట్రంప్ సన్నిలా కూడా ఉన్నాడు. అందుకే ట్రంప్ కూడా దాన్ని రియాక్ట్ అయ్యాడు. ఇది నెట్ఫ్లిక్స్ డీల్ పైన నేను పరిశీలిస్తాను. కానీ ఫైనల్ గా మీకు ఆల్రెడీ వార్నర్ బ్రదర్స్ పారమౌంట్ బిడ్ రిజెక్ట్ చేసింది, నెట్ఫ్లిక్స్ రాబోతుంది. అందువల్ల ప్రపంచంలో మీడియా ఇండస్ట్రీలో వస్తున్న పరిణామానికి నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీల్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆస్కార్ యూట్యూబ్ డీల్ మరొక ఎగ్జాంపుల్. 2029 నుంచి ఆస్కార్ విల్ బి లైవ్ స్ట్రీమ్డ్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. దానికి యూట్యూబ్ తో అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఎందుకు ఇది జరుగుతోంది అంటే మెయిన్ రీజన్ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద వ్యూవర్షిప్. ఈవెన్ న్యూస్ కూడా ఇప్పుడు తాజా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వార్తలు కూడా టీవీలో చూస్తలేరు, యూట్యూబ్ లో చూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వరల్డ్ వైడ్ స్టడీ కూడా ఏం చెప్తుందంటే 56% ఆఫ్ న్యూస్ కన్సంప్షన్ ఇవాళ యూట్యూబ్ లో జరుగుతుందండి, టెలివిజన్ లో కాదు. టెలివిజన్ ఇస్ మచ్ లెస్. అంటే వార్తలకు కూడా యూట్యూబ్ లోనే చూస్తున్నారు. సోషల్ మీడియా ఆ రకంగా మారిపోయింది. మీకు మొత్తం డిజిటల్ అండ్ సోషల్ మీడియా కంప్లీట్ గా హౌ ద పీపుల్ కన్జ్యూమ్ ఇన్ఫర్మేషన్ అనేది మారిపోయింది. నేను మా ఆఫీస్ బాయ్ని అడిగాను, ఏమన్నా నువ్వు ఆ పేపర్లు చదువుతావా బాబు అన్న. చదవని సార్ అన్నాడు. మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు. మరి టీవీ చూస్తావా న్యూస్ అని అడిగాను. జర్నలిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కదా అంటే టీవీ కూడా చూడు సార్ అన్నాడు. మరి అన్ని న్యూస్ చెప్తుంటావు ఏందా బాగానే, నీకు ఎట్లా తెలిసింది అని తెలుస్తుంది అన్న. ఏమన్నా సార్ అక్కడ సాగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు చూడండి. గక్కడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది. ఒక సెకండ్ ఆయన క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కు నా తలకాయ తిరిగిపోయింది. నేను జర్నలిజం ప్రొఫెసర్ అన్న, నాకన్నా నువ్వు ఆ టెండర్ ఆఫీస్ బాయ్ డిపార్ట్మెంట్ లో నువ్వు బాగా చెప్పినావు అన్నాడు. ఏంటి గక్కడ సావంగానే ఇక్కడ పీనుగలేస్తుంది అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆడ వార్త చుడుతూనే ఫేస్బుక్ లో వస్తుంది కదా సార్, మేము లైక్లు కొడుతూనే ఉంటాం, కామెంట్లు చేస్తూనే ఉంటాం కదా అన్నాడు. అప్పటిదాకా టీవీ వార్తల దగ్గర ఎవరు చూస్తారు సార్ అన్నాడు. అంటే అంత ఇన్స్టాంట్ గా ఇన్ఫర్మేషన్ ఫ్లో మారిపోతుంది. సో అందువల్ల ఇది మీకు గణాంకాల్లో కూడా మీకు వ్యక్తమైంది. 1998లో ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్, ఆస్కార్ అంటే ఒక అవార్డ్ ఫంక్షన్ కాదు, నామినేషన్ల అప్పటి నుంచి మొదలుకొని నామినేషన్ అనౌన్స్మెంట్లు, నామినేషన్లకు లంచ్లు,
అంతకు ముందు చాలా ఈవెంట్ జరుగుతాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ ఈవెంట్స్. ఒక్క అవార్డ్ సెరమనీ కాదు, అవార్డ్ రెడ్ కార్పెట్ అని చెప్పి మొదలు ఈ ఆస్కార్ స్టార్స్ అంతా ర్యాంప్ వాక్ లాగా చేస్తారు రెడ్ కార్పెట్ పైన. నేను హాలీవుడ్ లో చూశాను కూడా, వెంటూ లాస్ ఏంజల్స్కి వెళ్ళినప్పుడు ఆస్కార్ అవార్డ్ జరిగే ప్లేసెస్ కూడా వెళ్ళాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. ప్రపంచంలో ద మోస్ట్ పాపులర్ ఈవెంట్ ఇది. ఆ ఈవెంట్ కూడా ఏమవుతుంది అంటే మీకు అది ఏబీసీలో 50 years గా టెలికాస్ట్ అవుతూ వస్తుంది. మీకు 1998లో 57 million చూశారు అమెరికాలో. దాన్ని వరల్డ్ వైడ్ గా చూసింది కాదు. అంటే 57 అంటే 5,70,00,000 మంది అమెరికాలో వాచ్ చేశారు. ఇప్పుడు అది 19.5 million కు పడిపోయింది 2025లో. చూడండి ఎంతగా టెలివిజన్ నుంచి వెళ్ళిపోయారు వ్యూవర్స్ అనేసరికి. అంటే 5,70,00,000 నుంచి సుమారు 2 కోట్లకు పడిపోయింది. అంటే నియర్లీ 1/3 పడిపోయింది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 27 years. 1998లో 57 million 5,70,00,000, 2025లో 19.5 million సుమారు 2 కోట్లు. సో అందువల్ల రేటింగ్స్ కూడా పడిపోతున్నాయి. మీకు ఆస్కార్ షోస్ కు మీకు ఏబీసీలో రేటింగ్స్ చూస్తే పడిపోతున్నాయి. మరి ఏం చేయాలి? ఇక్కడ ఒకటి ఆస్కార్కి నష్టం, ఎందుకంటే వాళ్ళ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. అల్టిమేట్లీ ఆస్కార్స్ వాంట్ టు రిటైన్ ఇట్స్ వ్యూవర్షిప్ కదా, తన గ్లోబల్ రీచ్ను కాపాడుకోవాలి కదా. సో దీన్ని మోషన్ థియేటర్స్ అండ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అకాడమీ ఆఫ్ మోషన్ థియేటర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటారు. అందుకే అకాడమీ అవార్డులను కూడా అంటారు దీన్ని. సో ఆస్కార్ అవార్డ్స్ నిర్వహించే సంస్థ వాళ్లకు టెన్షన్ అయిపోతుంది. ఆస్కార్ చూసే వాళ్ళు తగ్గిపోవడం అంటే ఆస్కార్ కున్న గ్లామర్ అయిపోతుంది కదా. ఇక ఏబీసీకి కూడా వైబుల్ అయితలేదు. ఇప్పుడు ఈ రేటింగ్స్ ఉంటేనే వ్యూవర్షిప్ ఉంటేనే, మీకు తెలియదు కదా రవిశంకర్. సో వ్యూవర్షిప్ ఉంటే రేటింగ్స్ ఉంటేనే యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ రావు. మీకు ఏబీసీ ఆస్కార్ అకాడమీకి $100 million పే చేస్తుంది ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ కు. అంటే 1 yearly ఈవెంట్ కదా, ఏడాదికి ఒకసారి అవుతుంది. ఇప్పుడు దానికి $100 million $10 కోట్ల చెల్లిస్తుంది ఈ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ రైట్స్ కొరకు. మీకు తెలుసు కదా, ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా ఇలాంటి ఆస్కార్ ఈవెంట్స్ అయినా బ్రాడ్కాస్ట్ రైట్స్ వేలం వేస్తారు. సో వాటికి ఛార్జ్ ఇస్తారు. ఇప్పుడు ఐపీఎల్ అయినా బ్రాడ్కాస్ట్ రైట్స్. సో $10 crore మీకు $100 million పే చేస్తారు. ఏబీసీకి ఆ $100 million రావడం కష్టమవుతుంది, ఎందుకంటే వ్యూవర్షిప్ పడిపోయి, రేటింగ్ పడిపోయి, యాడ్స్ రాక. సో ఇక అకాడమీ వాళ్ళు ఎక్కువ అడిగితే ఎక్కడ పే చేసేటట్టున్నారు. సో అటు ఏబీసీకి ఇది అన్వయబుల్ అవుతుంది, ఆస్కార్ అకాడమీకి వ్యూవర్షిప్ తగ్గుతుంది. అందుకే వారు ఇప్పుడు యూట్యూబ్తో అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఎందుకంటే వ్యూవర్ ఉన్న దగ్గరికి పోవాలి కదా. నేను ఒకప్పుడు పేపర్లో రాసేవాడిని, ఆ తర్వాత టీవీలు వచ్చినాక 24 గంటల టీవీలో మాట్లాడడం మొదలు పెట్టాను. తర్వాత వెబ్సైట్లు, ఇంటర్నెట్ వచ్చాక వెబ్సైట్లకు రాయడం మొదలు పెట్టాను. ఇలా ఇప్పుడు యూట్యూబ్లో ఐ బికేమ్ ఏ పాపులర్ పర్సన్. సో మీకు ఒక 10,95,000 సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి నాకు. ఎందుకు చేయను? నా దగ్గరికి జనం రావాలని రారు, జనం ఉన్న దగ్గర నేను పోవాలి కదా. సో నా దగ్గరికి జనం రారు, జనం ఉన్న దగ్గర నేను పోవాలి. సో అందువల్ల నాలాంటి వాడు ఇలా ఆలోచిస్తే ఆస్కార్ అకాడమీ ఆలోచించదా? ఇప్పుడు వాళ్ళు అందుకే ఇప్పుడు యూట్యూబ్తో అగ్రిమెంట్ పెట్టుకున్నారు. యూట్యూబ్తో అగ్రిమెంట్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఒకటి గ్లోబల్ రీచ్ వస్తుంది. మీరు యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు, అన్ని లాంగ్వేజ్లో, అన్ని భాషల్లో. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో కొత్త టెక్నాలజీ ఏంటి, మల్టిపుల్ లాంగ్వేజ్ ట్రాక్స్ వస్తాయి. ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్లో నాది ఓపెన్ చేసి తెలుగు వీడియోకి మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా వస్తుంది. కొద్దిగా ట్రాన్స్లేషన్లో తప్పులు ఉన్నాయి ఈ మధ్య, కానీ దట్ ఈస్ ఇంప్రూవింగ్ ఫాస్టర్. అలా నా విశ్లేషణ తెలుగుది అది పట్టుకోవడం కష్టం, కానీ ఆస్కార్ అవార్డ్స్కి ఏముంది, అది విశ్లేషణ కాదు కదా, ఓన్లీ కామెంటరీ కదా. సో అది మీరు ఇంగ్లీష్ రానివాడు కూడా ఏ లాటిన్లో, స్పానిష్లో, హిందీలో, తెలుగులో కూడా నువ్వు దాన్ని చూడొచ్చు. సో మల్టిపుల్ లాంగ్వేజ్ ట్రాక్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా యూట్యూబ్లో. మీకు అదొక అడ్వాంటేజ్. ఈవెన్ మనం కావాలనుకుంటే విజువల్ వీడియోని అదే ఉంచి లాంగ్వేజ్ సెపరేట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నా యూట్యూబ్లో నేను చేయడం లేదు, కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఏదంటే మార్చుకోవచ్చు, స్పానిష్లో కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోని జపనీస్ భాషలో కూడా మార్చుకోవచ్చు. కానీ నేనే సెపరేట్ లాంగ్వేజ్ ట్రాక్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అంటే నాది చూసినప్పుడు నేను తెలుగు మాట్లాడినట్టు వస్తుంది, లాంగ్వేజ్ ట్రాక్ మళ్ళీ జపనీస్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్లో
మీకు యూట్యూబ్ ఆఫర్ చేస్తుంది. అది రెండవ లాభం. మూడో లాభం ఏంటంటే ఫ్రీ కనుక ఏముంది, ప్రతి ఒక్కరు చూస్తారు. సో అందువల్ల మీకు ఆస్కార్ అకాడమీకి రీచ్ అనేక రెట్లు పెరుగుతుంది ఇప్పుడున్న రీచ్ కన్నా. మరి యూట్యూబ్కి ఏంటి లాభం? యూట్యూబ్ ఈజ్ ఆల్సో రీఇన్వెంటింగ్ ఇట్ సెల్ఫ్. మీరు గమనించండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చాక ఇన్స్టా రీల్స్ చాలా పాపులర్ అయ్యాయి. సో దానికి తట్టుకోవడానికి యూట్యూబ్ ఏం చేసింది, యూట్యూబ్ షార్ట్స్ మొదలుపెట్టింది. సో అందువల్ల మీకు యూట్యూబ్ ఎనీ కాంపిటీషన్లో నిలబడాలంటే దే హ్యావ్ టు కంటిన్యూస్లీ రీఇన్వెంట్ కదా. ఇప్పుడు ఫేస్బుక్ కూడా యూట్యూబ్ లాగా మీకు వీడియో ప్లాట్ఫామ్, వీడియో స్ట్రీమింగ్ ఇస్తుంది. సో ఇలా ఒకదాన్ని చూసి మరొకటి పోటీ పడక తప్పదు. అందువల్ల యూట్యూబ్లో కూడా ఏంటంటే ఇది యూట్యూబ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు టిక్ టాక్ లాంటిది వచ్చాక వాళ్ళ షార్ట్లను బాగా ప్రమోట్ చేశారు. ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ల పోటీ తట్టుకోవడానికి. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఏంటంటే షార్ట్ వీడియో ఫార్మాట్. యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ అయింది, యూట్యూబ్ క్రియేటర్ ఓరియంటెడ్ మీడియం. అది అంటే తమకున్న సృజనాత్మకతను ఒక వ్యక్తులు ప్రదర్శించుకోవటానికి ఒక ప్లాట్ఫామ్గా మొదలైంది. దట్ ఈస్ హౌ యూట్యూబ్ జర్నీ బిగిన్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చేస్తున్నాయి. సినిమాలు థియేటర్లు దొరకక రిలీజ్ కావడం లేదు. మీకు లో బడ్జెట్, లో కాస్ట్ సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తన సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు కదా. సో మీకు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో వస్తున్నాయి. సో యూట్యూబ్ ఈజ్ ఆల్సో డైవర్సిఫైయింగ్ ఇట్స్ ఫార్మాట్స్. అంటే అందువల్ల కేవలము షార్ట్ ఫామ్ వీడియోలే కాదు, మీకు రీల్స్ లాంటివి, టిక్ టాక్ లాంటి నుంచి మొదలుకొని ఈవెన్ లాంగ్ ఫామ్ లైవ్ షోలు కూడా ఇస్తుంది. ఇప్పుడు తాజాగా నేషనల్ ఫుట్బాల్ లీగ్ రైట్స్ కూడా యూట్యూబ్ కొన్నది. ఎన్ఎఫ్ఎల్ రైట్స్ బ్రెజిల్ నుంచి నేషనల్ ఫుట్బాల్ లీగ్ ప్రసారాలు కూడా యూట్యూబ్ లోనే లైవ్ స్ట్రీమింగ్ వచ్చాయి. అరౌండ్ 18 మిలియన్ వ్యూవర్స్ చూశారు. సో దట్ ఈస్ హౌ యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఎక్స్పాండింగ్. అంటే తన కొత్త ఆడియన్స్ లోకి వస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ యూట్యూబ్ లోకి లైవ్ స్ట్రీమింగ్ అంటే యూట్యూబ్ పాపులారిటీ ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ పెరుగుతుంది కదా. సో అందువల్ల అటు యూట్యూబ్ తన బిజినెస్ మోడల్ను డైవర్సిఫై చేసుకుంటోంది, మీకు ఆస్కార్ అకాడమీ తన రీచ్ను పెంచుకుంటోంది. సో అందువల్ల ఇది విన్ విన్ పార్ట్నర్షిప్గా ఇప్పుడు ఆస్కార్ అకాడమీ యూట్యూబ్ పార్ట్నర్షిప్ రాబోతుంది. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్. అంటే ప్రజలు ఒకప్పట్లాగా థియేటర్లో కూర్చొని సినిమాలు చూస్తలేరు, ఇంట్లో నెట్ఫ్లిక్స్ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నారు, అమెజాన్ ప్రైమ్ ముందు కూర్చొని సినిమాలు తీస్తున్నారు, షోలు చూస్తున్నారు. సినిమాలే కాదు, ద న్యూస్ యూట్యూబ్లో చూస్తున్నారు ఆన్ డిమాండ్. యూట్యూబ్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ డిమాండ్ వ్యూయర్షిప్. నువ్వు అప్పుడే చూడొచ్చు, తర్వాత చూడొచ్చు, మొబిలిటీ కార్లో పోతూ చూడొచ్చు. ఆస్కార్ అవార్డ్ షో వస్తుంటుంది, నువ్వు కార్లో లేవు, నువ్వు కార్లో బయటకు ఏదో ఊరికెళ్తున్నావు, ఎట్లా చూస్తావు? ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టెలివిజన్ వ్యూయింగ్ లో 13% యూట్యూబ్లోనే చూస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రతి టీవీ ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది కదా. మీకు ప్రతి టీవీ ఛానల్కు మీకు టాటా స్కై లాంటి దాంట్లో కేబుల్ ద్వారా వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ టీవీ వ్యూయింగ్. అందువల్ల టెలివిజన్ ఛానల్ల 13% వ్యూయింగ్ యూట్యూబ్లో ఉంది. సో దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్. దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కదా, డార్విన్స్ థియరీ. సో మారుతున్న ప్రపంచంతో మారిన వాడే రిలవెంట్ గా మిగులుతాడు, మారకపోతే యూ విల్ బీ ఇన్ టు అబ్లీవియన్ కదా.